ఒక్కసారి ఓజీ ఎంటర్ అయిందా ఈ పుష్ప మొత్తం పువ్వులు అనుకోవాల్సిందే వచ్చిన ప్రజలతోని. చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చినా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన కూడా ఆయన గుర్తు చేసుకుంటే ఆయన మనసుకు ఆయనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది ఇప్పుడు అంటే మొన్న మాట్లాడుతూ ఇంకా మెగా నుంచి బయటకు వెళ్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూనే మాట్లాడడానికి అనుకోవచ్చా? మెగా నుంచి వెళ్తే అట్లా మాట్లాడింది కదా, వెళ్ళి చూడమని ఒకసారి. పుష్ప 2 తర్వాత ఆయనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ అదొక్కసారి డిజాస్టర్ అయిందనుకో ఆయన కెరీరే క్లోజ్ అయిపోద్ది. ఇంకేముంది అక్కడ? ఓన్లీ మెగాస్టార్, దాని తర్వాత పోస్టార్. ఆ ట్రాక్ వేసిన తర్వాతనే వీళ్ళంతా వచ్చింది పిల్లలందరూ. అంతే తప్ప ఐ లవ్ యూ పుష్ప కాదు ఇది. ఓన్లీ ఓన్లీ పవర్ స్టార్ అండ్ మెగాస్టార్. అల్లు వర్సెస్ మెగా నడుస్తుంది. అదే పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ గా ఏం చెప్తావన్నా? పుష్పకి రికార్డులు ఎక్కడ ఉన్నాయా అన్న? పుష్ప ఏందన్నా అసలు? పుష్ప ఒక్కసారి ఓజీ ఎంటర్ అయిందా ఈ పుష్ప మొత్తం పువ్వులు అనుకోవాల్సిందే వచ్చిన ప్రజలతోని. వన్స్ ఓజీ రిలీజ్ కానివ్వండి అప్పుడు మాట్లాడదాం. ఎవరైతే బాయ్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు చూసారా అప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. అంతే. వన్స్ ఓజీ రానివ్వండి అప్పుడు తెలుసు. అసెంబ్లీలో సింపుల్ అంతే, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు అంతే. అసెంబ్లీ మొత్తం అందరూ ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉంది అన్నారు. మొన్న ఒక ప్రీ రిలీజ్ లో ఫ్యాన్స్ చూసి నేను హీరో అయ్యాను. దాని గురించి ఏమంటాడు అల్లు అర్జున్ అన్నాడు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, మొన్న పాస్ అయిన వాళ్ళు అందరు అంతే. కానీ పవన్ కళ్యాణ్కి బాగానే ఫ్యాన్ అయి ఉండాలా, చనిపోయేదా కూడా ఫ్యాన్ అయ్యే ఉండాలా కంపల్సరీ అంతే. అన్న ఇప్పుడు కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటారు ఏంటంటే మా డిజిటల్ రైట్స్ 250 కోట్లు, మీ పవన్ కళ్యాణ్ 100 కోట్లు కూడా కలెక్షన్ లేదు అని బాగా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో. దానికి ఎలా డిఫెండ్ చేస్తావు అన్న? డిజిటల్ రైట్సా? అది మొత్తం ఎట్లా తెలుసా అన్న? ఇప్పుడు మన వాళ్ళకంటే ఐడియా ఉంది, మన తెలుగు వాళ్ళకి ఎట్లా డెమిగాడ్ ఎవరు ఇక వేరే వాళ్ళు ఎవరు అని తెలుసు. ఇదంతా లైట్ అన్న, మనకు అవసరం లేదు డిజిటల్ రైట్స్ కానీ ఏమన్నా. కానీ మన కలెక్షన్లు కొడితే ఓజీ కలెక్షన్లు వన్ డే కలెక్షన్ మొత్తం వాళ్ళు మొత్తం చరిత్ర కలెక్షన్ నిలిచిపోవాలా. వన్ డే కలెక్షన్ మనం సినిమా పోతాం. మనం సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలు. మనం సినిమా పోద్దు ఆనందం చేసుకొని, కాకపోతే పోటీ రాడు, కంపల్సరీ పోటీ రాడు. మెగాస్టార్ లేకుండా అల్లు అర్జున్ ఉండేవాడు అన్న ఈ స్థాయిలో? మెగాస్టార్ దేవుడు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. అట్లాంటి ఆయననే మనం మోసం చేసాం. మొన్న ఇంద్రసింహలు చూసారు కదా, వాళ్ళు అల్లుడు ఎట్లా చేసిండు, సేమ్ అదే షాట్ అయిపోయింది. మన అల్లు అర్జున్ కూడా అదే షాట్ చేసిండు మన పవన్ అన్నతోని. అంతే, పట్టించుకోదని వీడియో అన్నీ వస్తుంటారు పోతుంటారు. నిలిచేటాడు ఎవరు? ఆయన ఉంటాడు, ఎప్పటికీ ఆయన ఉంటాడు, మా డిప్యూటీ సీఎం. కానీ ఆంధ్ర వాళ్ళందరూ కలిసి ఒక మంచి పని చేసి ఒకటి ఏంటంటే ఆయనను గెలిపించుకోవడం అంతే. అదే చెప్తున్నా ఆయన 10th క్లాస్ ఇంటర్ పోర్ వాళ్ళందరూ ఇంకేంత మించి ఏం లేదు చెప్తున్నా. ఇగో ఇంతమంది ఉన్న వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? ఇలా సగం కాదు 10% అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు అంతే. మాలో జస్ట్ పుట్టుకొచ్చింది అంతే. అది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే ఎలా అనిపిస్తుంది? ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సెలబ్రేట్ చేయడానికి మేము వైజాగ్ నుంచి వచ్చాము. వైజాగ్ నుంచి సంధ్యాలో చూడ్డానికి వచ్చినాం ఇంత దూరం. బాబులకే బాబు అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ కాకుండా ఏది రిలీజ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? చెప్పండి. పంజా కల్ట్. మీకు పాన్ ఇండియా రికార్డులు కావాలంటే పాన్ ఇండియా డైరెక్టర్లు కావాలి. మాకు అన్న అభిమాని చాలు. గబ్బర్ సింగ్ చూసావు కదా ఎట్లా ఉందో. ఇప్పుడు ఓజీతో అన్న అభిమాని సుజిత నస్తుండు. రికార్డులు తుఫాన్ లెక్క కొట్టుకోవాలి అన్ని. జై జనసేన నడుస్తుంది కదా. నిన్న బండ్ల గణేశన్ ఏం చెప్పాడు అంతే. ఓకే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది ఏంటంటే మా డిజిటల్ రైట్స్ 240 కోట్లు, పవన్ కళ్యాణ్ 100 కోట్ల కలెక్షన్ లేదని బాగా ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఒక్క 1 వీక్ ఆగమను, గబ్బర్ సింగ్ కలెక్షన్ తర్వాత మాట్లాడమను. అల్లు అర్జున్ మాట్లాడమని చూపిమను అంతే. ఈ 1 వీక్ తర్వాత మాట్లాడతారా? మాట్లాడినాక ఒకసారి ఏమైనా ఉంటే అప్పుడు చెప్పండి. అంటే అన్న మీరు ఒక ఫ్యాన్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఫ్యాన్ మీరు కటౌట్లు కట్టకున్నా ఏం లేదు, మీరు పుష్ప చూడకున్నా ఏం లేదు, మా పుష్పని ఎవడో ఆపలేడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడు. దానికి ఏం చెప్తావు అన్న?
ఏం లేదు, ఓపెనింగ్ షో చూడమని అంతే. అది ఒకటే ఆన్సర్, ఓపెనింగ్ షో చూడమను అర్థమైపోతుంది. ఇక ఫస్ట్ బర్త్డే ఎలా అనిపిస్తుంది నీకు? మాకే మాది నంద్యాల, మాది మా తెలంగాణ కాదు, మాది నంద్యాల వీడికి వచ్చాము మేము. అన్న ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు నడుస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తావు అన్న? అర్థం కాలేదు. మెగా వర్సెస్ అల్లు నడుస్తుంది కదా, అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ. అల్లు అర్జున్ అనేది మెగా స్టార్ చేసిన ట్రాక్, అది ఆ ట్రాక్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు అంతే తప్ప ఇప్పుడు ఐ లవ్ యూ కాదు, ఓన్లీ